హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారా నాన్న? అందరు బాగున్నారా? కథలు బాగుంటున్నాయా? నచ్చుతున్నాయా మీకు? ఓకే, థ్యాంక్ యూ. అనగనగనగనగనగా ఒక అడవి మధ్యలో జనరలీ ఉంటాయి కదా, పులులు, సింహాలు అన్నీ తిరుగుతూ ఉంటాయి. మీకు తెలుసు కదా పిల్లలు. అయితే ఒక సింహం అలా వస్తూ వస్తూ ఉంటే కొన్ని చోట్ల అడవుల్లో నదులుంటాయి, అలాగే సముద్రాల అంచులో కూడా అడవులుంటాయి. సో ఈ డాల్ఫిన్ ఒకటి ఉండేది, అదేమో సముద్రంలోంచి నది కాలువలోకి ఈదుకుంటూ వచ్చేసింది. అయితే ఈ అడవి మధ్యలో ఉన్న నదిలోకి వచ్చేసింది అది. మీకు తెలుసా, డాల్ఫిన్స్ నవ్వుతాయి మనుషుల్లాగే. వాటికి నేర్పిస్తే ముద్దు పెట్టుకోవడం, రకరకాల విన్యాసాలు చేయడం చేస్తూ ఉంటాయి. పైగా మనుషులకి చాలా దగ్గర ఫ్రెండ్స్గా ఉంటాయట అవి. అయితే ఈ డాల్ఫిన్ సరదాగా గాల్లోకి ఎగిరి డిఫరెంట్గా సౌండ్ చేస్తుందన్నమాట. అలా సౌండ్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉండేసరికి ఒకరోజు సింహం అక్కడ చెరువు అది నదిలోకి నీళ్లు తాగడానికి వచ్చింది. వచ్చి డాల్ఫిన్ని చూసింది. డాల్ఫిన్ని చూసేసరికి సంతోషమైపోయింది దానికి. ఇదేదో కొత్త జీవి, భలే ఉంది, ఉత్సాహంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇక్కడ అడవిలోనేమో అందరూ నన్ను చూసి అమ్మో రాజుగారు వస్తున్నారు అని చెప్పి తప్పుకుని వెళ్ళిపోతారు. ఇది నన్ను చూసి కూడా చక్కగా నీళ్ళల్లో రకరకాల విన్యాసాలు చేస్తుంది అని చెప్పేసి అనుకుని అక్కడే కూర్చుంది బోల్సేపు. కూర్చునేసరికి ఈ డాల్ఫిన్ కూడా ఏంటి ఇక్కడ కూర్చున్నారు, చాలాసేపు అయింది అని అడిగేటప్పటికి నువ్వు చేసే జిమిక్స్ అన్నీ బాగున్నాయి, నువ్వు నవ్వుతావట కదా, నేను అడవికి రాజుని తెలుసా, నేను కూడా నవ్వుతాను, మనుషుల తర్వాత నవ్వగలిగేది నేనే, అలాగే నువ్వు కూడా నవ్వుతున్నావే, మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేస్తే ఎంత బాగుంటుంది కదా అని చెప్పింది. ఇక చూడండి, రోజు ఇద్దరు కబుర్లు, అడవిలో కబుర్లన్నీ మృగరాజు చెప్తే నీళ్ళల్లో రకరకాల కబుర్లు, చేపల సంగతులు, తర్వాత పక్షుల సంగతులు, అందులో నాచుంది, ఇందులో గెడ్డింది, ముత్యాలు దొరుకుతాయి సముద్రంలో, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, లాంటి కబుర్లు డాల్ఫిన్ చెప్తుండేది. ఇంకే దోస్తి ఎంత పెరిగిపోయిందో, ఒకళ్ళనొకళ్ళు వదిలి ఉండలేనంత. అయితే ఒకరోజు మృగరాజు నీళ్లు తాగుతూ ఉంటే ఒక ఏనుగు, 2 నక్కలు వచ్చి ఏనుగు జనరల్లీ సాధుజీవి, మనకెందుకులే అని పక్క నుంచి వెళ్ళిపోతుంది. కానీ పక్కన నక్కలున్నాయే, ఏనుగు కనుక సింహాన్ని చంపేస్తే మిగిలింది అంతా తినలేదు కదా మాంసం, ఆ మిగిలింది తినచ్చని, అలాగే సింహం కనుక ఏనుగుని చంపేస్తే అది తినగా మిగిలిన మాంసాన్ని ఇంకా ఎక్కువ రోజులు తినొచ్చని ప్లాన్ చేసి ఏనుగుని బాగా ఉసిగొల్పాయి. నువ్వు చెయ్యగలవు, నువ్వు చంపగలవు, నువ్వెంతెత్తున్నావు, అసలు నీ తొండమెత్తి తిప్పి కొడితే ఎక్కడో పడుతుంది, ఆ పడ్డంలో తలకాయ పగిలిపోతుంది, నువ్వు గజరాజువి, అది మృగరాజు అయితే నీకేంటి అని ఇలా ఎక్కిచ్చేసరికి ఆ ఏనుగు పాపం నిజమే అనుకుని ఈ సింహం మీద దాడికి దిగేసరికి అట్లా సింహం మొత్తానికి ఏనుగుని భయపెట్టింది, తనని తాను రక్షించుకుంది. ఏనుగేమో బతుకు జీవుడా అని చెప్పి పరిగెత్తింది. దాని వెనక నక్కలు కూడా పరిగెత్తాయి. అయితే అప్పుడు మళ్ళీ సింహం ఈ నది ఒడ్డుకొచ్చింది.
వచ్చేసరికి డాల్ఫిన్ మిత్రమా మిత్రమా క్షమించు మిత్రమా అంది. ఎందుకు, నువ్వేం చేశావు అంది. అంటే నేను మిత్రుణ్ణయ్యుండి నేను నేల మీదకి వచ్చి నీకు సాయం చేయలేకపోయాను అని చెప్పింది. అంటే సింహం అంది, అవును మిత్రమా, కరెక్టేను, నేనేమో నీకు నీళ్ళలో ఏదైనా ఆపద వచ్చిందనుకో, నేనొచ్చి నీకు సాయం చేయలేను. ఇంకా మన మిత్రత్వానికి అర్థం ఏముంది? నువ్వు నాకు సాయం చేయలేవు, నేను నీకు సాయం చేయలేను. సో మనిద్దరం విడివిడిగా ఉండడమే బెస్ట్. నేనేమో నీళ్ళల్లోకి రాలేను, నువ్వేమో నేల మీదకి రాలేవు, ఉపయోగం ఏంటి అని చెప్పి అనుకున్నాక సడన్గా డాల్ఫిన్ అందనమాట. ఏమని? వేరు వేరు ప్రాంతాల వాళ్ళు, వేరే వేరే అలవాట్లున్న వాళ్ళు సాయం కోసమే కాదు స్నేహం చేసేది, ఒకళ్ళ కష్టాల్ని ఒకళ్ళ ఇష్టాల్ని షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్ తోటి. అంతేగాని సేమ్గానే ఉండాలి, లేతే సేమ్గానే ఆలోచించాలి, అవసరమైతే డబ్బులు అప్పు ఇవ్వాలి, లేకపోతే ఇంకేదో అట్లా స్వార్థంతో చేసేది స్నేహం కాదు. ఇప్పుడు నేను నీతో మాట్లాడితే, నువ్వు నాతో మాట్లాడితే, మన ఇద్దరం బోల్డ్ ప్రపంచంలోని, నువ్వు చూసే ప్రపంచంలోని వింతలన్నీ నాకు చెప్తావు, నేను చూసే ఈ నీటిలో ఉన్న ప్రపంచం అంతా నేను చెప్తాను. ఇక్కడ ఎలాంటి జంతువులు ఉంటాయి, ఏమేం తింటాయి, వేటగాళ్ళు ఎలా వస్తారు, ఇక్కడ వల ఎలా వేస్తారు, ఎలా తప్పించుకుంటాము అని, నువ్వు అడవిలో ఎన్ని రకాల జంతువులు ఉంటాయి, ఏ రకంగా వేటాడతావు, మీకు మానవుల నుంచి వేటగాళ్ళ నుంచి రక్షణ ఎలా దొరుకుతుంది, ఇట్లాంటి విషయాలని నువ్వు నాకు చెప్తున్నావు. సో మనం చాలా విషయాలు షేర్ చేసుకుని ఒకళ్ళ వల్ల ఒకళ్ళు ఎడ్యుకేట్ అవుతున్నాం, అంటే కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. సో మనము నీ నుంచి నేను, నా నుంచి నువ్వు ఏదో ఆశించి కాదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళం మంచి చెడు సంగతులు తెలుసుకోవడానికే ఫ్రెండ్షిప్. మనమేమీ ఒకరినొకళ్ళు వదిలేసుకోక్కర్లేదు అని చెప్పి అనుకున్నాయన్నమాట. అనుకునేసరికి ఇద్దరు ఒక్క నిమిషం ముందు ఎలా అనుకున్నారు, ఈ స్నేహం వదిలేస్తే అనేటప్పటికి బెంగపడిపోయారు. ఇప్పుడు ఆ స్నేహాన్ని వదలొద్దు అనుకున్నాక చాలా సంతోషం అయిపోయింది వాళ్ళకి. ఎప్పటికీ ఈ స్నేహం ఇట్లానే ఉంటుంది, మేము మంచి డెసిషన్ తీసుకున్నాము అని చక్కగా సంతోషంగా కాసేపు కబుర్లు చెప్పుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారనమాట. పిల్లలు నిజమే కదా, స్నేహం అంటే స్వార్థంతో మాత్రమే చెయ్యక్కర్లేదు. సమ్టైమ్స్ స్నేహితులు డబ్బులు లేకపోతే విలువైనవి ఏమైనా ఇచ్చే బదులు ఒక మంచి సలహా ఇచ్చారనుకోండి, ఆ సలహా టైంకి పని చేస్తే అదే వాళ్ళు చేసే సాయం. లేదు, మనం ఏదైనా వాళ్ళకి పనికొచ్చే మాట చెప్పడము, ఏ నోట్స్ వాళ్ళు ఆబ్సెంట్ అయినప్పుడు రాసి పెట్టడము, ఇలాంటి చిన్న చిన్న పనులు మనం సాయం చేయడం. తర్వాత కొంతమంది అంటారు, నోట్స్ ఇంటికి ఇవ్వనండి పాడు చేసేస్తారు అంటారు. అది కూడా జరుగుతూ ఉంటాయి రోయ్, తీసుకెళ్తారు, మా తమ్ముడు రాశాడు లేకపోతే ఇంకేదో చేశారు అలా చేస్తారు. అలా చేసి ఫ్రెండ్షిప్స్ పోగొట్టుకోకండి నాన్న. చక్కగా ఎలా తీసుకెళ్ళామో అలా తీసుకొచ్చి చక్కగా చిన్న పదం, హ్యాపీ ఫీల్ అయ్యే పదం, థ్యాంక్ యూ చెప్పండి, చక్కగా ఏదైనా చిన్నగా ఏదైనా తప్పు జరిగినట్టు అనిపిస్తే సారీ చెప్పండి, చూసుకోలేదు ఏమనుకోవద్దు, ఇలాంటి చిన్న చిన్న మాటలతోటి మన స్నేహాన్ని మనం చక్కగా నిలుపుకోవచ్చు. ఏం పిల్లలు ఏమంటారు, కథ ఎలా ఉంది? ఇప్పుడు మీరందరూ నాకు థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నారు కదా. ఓకే ఓకే, యు ఆర్ వెల్కమ్ కన్నలు. బాయ్ రా నాన్నలు, బాయ్. ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ నాన్న.